కవిత సిబిఐ కస్టడీ నేటితో ముగిసింది. ఈ నేపథ్యంలో కవితను సిబిఐ న్యాయమూర్తి రావ్స్ ఎవెన్యూ కోర్టు ముందు హాజరుపరిచారు. ఇంకా సిబిఐ కస్టడీ మరో 3 రోజులు పొడిగించాల్సిందిగా న్యాయమూర్తిని వారు అభ్యర్థించారు. కానీ న్యాయమూర్తి సిబిఐ వాదనను తోసిపుచ్చి కవిత కస్టడీని ఈ రోజుతోటే ఫైనల్ చేశారు. కవిత కస్టడీ ఇంకొక 3 రోజులు పొడిగించమని సిబిఐ అడిగినప్పటికీ కూడా వాళ్ళ అభ్యర్థుల్ని న్యాయమూర్తి పట్టించుకోలేదు. మీకు 3 రోజులు కస్టడీకి ఇచ్చాం కదా, ఆ 3 రోజుల కస్టడీలో మీరు తెలుసుకోవాల్సిన విషయాలన్నీ తెలుసుకున్నారు, ఇక కస్టడీ పొడిగించడం జరగదు అని న్యాయమూర్తి చెప్పారు. ఈ నేపథ్యంలో కవితను తిరిగి తీహార్ జైలుకి పంపిస్తున్నారు. తీహార్ జైలుకి పంపిస్తున్న సమయంలో కవిత మీడియాను చూసి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇది సిబిఐ కస్టడీ కాదు, ఇది బీజేపీ కస్టడీ అని, బీజేపీ బయట ఏం చెప్తే సిబిఐ నన్ను అదే అడిగింది, 2 సంవత్సరాలుగా ఇదే అడుగుతున్నారు, కొత్త క్వశ్చన్స్ ఏమీ లేవు, కావాలనే బీజేపీ నన్ను ఇందులో ఇరికిస్తుందని చెప్పింది. ఇక కవిత ఇప్పటికీ అరెస్ట్ అయి ఖచ్చితంగా 1 నెల అవుతుంది. పోయిన నెల సాయంత్రం 5 గంటల సమయంలో కవితను తన స్వగృహంలోనే ఈడీ అరెస్ట్ చేసింది. ఇక ఇప్పటికీ కవిత అరెస్ట్ అయి 1 నెల కావస్తుంది. ఈ నేపథ్యంలో ఈడీ కవితను 2 సార్లు తమ కస్టడీలకు తీసుకొని విచారించారు. ఆ తర్వాత కవితను కోర్టులో హాజరుపరిచిన నేపథ్యంలో కోర్టు కవితకి జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ తీహార్ జైలుకి పంపించింది. అయితే కోర్టు పర్మిషన్ తీసుకొని సిబిఐ కవితను జైల్లోనే 1 రోజు విచారిస్తా అని కోర్టు పర్మిషన్ తీసుకుంది. తర్వాత జైల్లో 1 రోజు కవితను విచారించిన సిబిఐ మళ్ళీ కోర్టును ఆశ్రయించి మరొక 3 రోజులు కవితను పూర్తిగా తమ కస్టడీలకు ఇవ్వాల్సిందిగా కోరారు. ఈ నేపథ్యంలో సిబిఐ అభ్యర్థన మేరకు కవితను 3 రోజులు సిబిఐ కస్టడీకి ఇచ్చారు. సో ఆ 3 రోజుల కస్టడీ ఈరోజు ముగియటంతో మళ్ళీ సిబిఐ ఇంకొక 3 రోజుల కస్టడీ అడిగింది. అయితే ఈ నేపథ్యంలో కవితకి సిబిఐ రిమాండ్ కస్టడీ ఇంకా పొడిగించలేదు. ఈ రోజుతోటి కవిత కస్టడీ ముగిసిన నేపథ్యంలో కవితను తిరిగి మళ్ళీ తీహార్ జైలుకే పంపించి వేశారు. అయితే కవిత రెగ్యులర్ బెయిల్కి సంబంధించి పిటిషన్ రేపు విచారణ జరగనుంది. ఇంతకుముందు కవిత మధ్యంతర బెయిల్ కూడా అప్లై చేసుకుంది. తన కొడుకు ఆరోగ్యం బాలేదని, తన కొడుకుకి పరీక్షలు ఉన్నాయని, ఈ నేపథ్యంలో తల్లిగా నేను దగ్గరుండి నా కొడుకుని పరీక్షలు రాపించాలి అని, నా కొడుకు నేను దగ్గర లేకపోవడం వల్ల వాడి మానసిక ప్రవర్తన బాలేక డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నాడు, డిప్రెషన్కి సంబంధించిన మెడిసిన్ కూడా వేసుకుంటున్నాడని చెప్పి కవిత కోర్టుని మధ్యంతర బెయిల్ కోసం అభ్యర్థించింది. కానీ కోర్టు ఆ అభ్యర్థనని తోసిపుచ్చింది. ఈ నేపథ్యంలో ఈడీ కూడా కవితకు బెయిల్ ఇస్తే బయటికి వచ్చి సాక్షులను ప్రభావితం చేస్తుందని, కవితకు బెయిల్ ఇవ్వొద్దని, ఈ విషయంలో సాక్షులుగా ఉన్న వాళ్ళందరూ కవిత బయటికి వస్తే వాళ్ళని ఏమన్నా అటాక్ చేస్తుందేమో అని భయపడుతున్నారు, కాబట్టి కవితకు బెయిల్ ఇవ్వొద్దని ఈడీ తరపు న్యాయవాది చెప్పారు. కవిత తరపు న్యాయవాది చెప్పిన మాటలను విన్న కోర్టు కవితకు మధ్యంతర బెయిల్ ఇవ్వలేదు. అయితే రెగ్యులర్ బెయిల్ సంబంధించిన పిటిషన్ రేపు మూవ్ అవనుంది. ఈ నేపథ్యంలో కవితకి రెగ్యులర్ బెయిల్ కూడా ఇవ్వొద్దని, సిబిఐ కస్టడీ ఈరోజు ముగియడంతో సిబిఐ ఇంకా మరొక 3 రోజులు కూడా తమకు సంబంధించి కస్టడీ పొడిగించాలని, కవితని సిబిఐ కస్టడీలోకి తీసుకున్నప్పుడు కవిత తనకు సంబంధించిన ఎటువంటి విషయాలు కూడా వెల్లడించలేదని, మాగంటి గ్రూప్ సౌత్ గ్రూప్కి సంబంధించి విషయాలు కానీ, మనీ లాండరింగ్ సంబంధించి అంటే ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించిన విషయాలు కానీ, ఎందుకు మనీ ట్రాన్సాక్షన్ ఇంత జరిగింది అన్నదానికి సంబంధించిన విషయాలు కానీ, ఫోన్లకు సంబంధించిన విషయాలు కానీ, ఏ విషయాన్ని కానీ వాళ్ళకు చెప్పలేదని, అందుకోసం మరొక 3 రోజులు సిబిఐ కస్టడీ కోరినప్పటికీ కూడా కోర్టు ఇవ్వలేదు. అయితే ఈ నేపథ్యంలో ఈడీ కూడా మళ్ళీ కస్టడీ కోరుతుందని ఒక వార్త వినిపిస్తుంది. మళ్ళీ సిబిఐ కూడా కస్టడీ కోరే అవకాశం ఉంది. కవితకి రెగ్యులర్ బెయిల్ వస్తుందా లేదా, ఈ కేసుకి సంబంధించి సౌత్ గ్రూప్కి సంబంధించిన వాళ్ళకి కానీ, మనీష్ సిసోడియాకి కానీ చాలా నెలల తర్వాత, సంవత్సరాల తర్వాత వాళ్ళకి బెయిల్ వచ్చేది. అయితే 1 నెలే అవుతుంది కవితను అరెస్ట్ చేసి. అయితే కవిత కూడా ఈడీకి కానీ సిబిఐకి కానీ ఎవరికీ సహకరించట్లేదు. ఈ నేపథ్యంలో కవితకు రేపు రెగ్యులర్ బెయిల్ వస్తుందా లేదా, ఈడీకి కానీ సిబిఐకి కానీ విచారణకు తీసుకునే అవకాశం ఉందా, సిబిఐ కస్టడీకి కానీ లేదా ఈడీ కస్టడీకి కానీ కవిత వెళ్తుందా లేదా రెగ్యులర్ బెయిల్ వస్తుందా అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి.